వెల్కమ్ టు ఫైడీ మీడియా. ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు రీఓపెన్ అవ్వబోతున్నాయి. అది ఆగస్టు 15 నుంచి ఓపెన్ చేస్తారని చెప్తున్నారు. అన్ని ప్రాంతాల్లో కూడా అన్న క్యాంటీన్లకి కొంత ఫండ్ కేటాయించి వాటిని అన్ని రెడీ చేస్తున్నారు. మళ్ళీ ఈ ₹5 భోజనం అనేది రాబోతుంది. అంటే ₹5 భోజనం అనేది ఖచ్చితంగా పేదలకు ఉపయోగపడే పథకం ఇది. కానీ దీని చుట్టూ కూడా చెత్త రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలు, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియాలో ఒక విషప్రచారం చేస్తున్నారు. ఈ అన్నా క్యాంటీన్లు అంటే అన్నా క్యాంటీన్ల గురించి మీరు విమర్శించేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి. అన్నా క్యాంటీన్లో ₹5 భోజనం వచ్చి తినేవాళ్ళు ఎవరండి? ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు తింటారా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే తింటారా? సాధారణ పబ్లిక్ కూడా తింటారా? ఆ పబ్లిక్లో కూడా పేదవాళ్ళు, కడు పేదవాళ్ళు తింటారా? లేదా కొంత స్తోమత ఉన్న వాళ్ళు కూడా వచ్చి ₹5 భోజనం కోసం వచ్చి అక్కడ లైన్లో నుంచి తింటారా? మీరు ఆలోచించాలి. ఈ అన్నా క్యాంటీన్ మీద కామెంట్లు చేసేటప్పుడు ఈ అన్నా క్యాంటీన్ మీద మీరు ఇష్టం వచ్చినట్టు ప్రేలాపనలు పేలే ముందు ఒకసారి ఆలోచించాలి. ఒక ₹5 ఇచ్చి భోజనం చేస్తున్నాడంటే వాడి ఆర్థిక పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుంది? వాడి ఆర్థిక పరిస్థితి ఎంత కింద స్థాయిలో ఉంటే ₹5 భోజనం కోసం లైన్లో నుండి ₹5 చెల్లించి అతను భోజనం చేస్తాడు? మీరు ఇవన్నీ గమనించాలి. ఇవన్నీ గమనించుకోకుండా దేన్ని పడితే దాన్ని రాజకీయం చేసేయాలి. ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్లు కూడా రాజకీయం చేసేయాలంటే ఒక పేదవాడు పొట్ట కొడుతున్నట్టు లెక్క. మీరు అన్నా క్యాంటీన్లు మీరు ఎన్ని చెప్పినా ఏం చేసినా అన్నా క్యాంటీన్ స్టార్ట్ అవుద్ది లేండి. ఆ పథకం స్టార్ట్ అవుద్ది, దీన్ని ముందుకు తీసుకెళ్తారు. దీంట్లో ఎటువంటి డౌటు లేదు. కాకపోతే ఏంటంటే మీ విష ప్రచారం, మీ కుళ్ళు ప్రేలాపనలు, మీ సోషల్ మీడియా వేదికగా ఈ అన్నా క్యాంటీన్ల మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాలని మీరు మానుకోండి. మీరు విమర్శించండి, తెలుగుదేశం పార్టీని విమర్శించండి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను విమర్శించండి, జనసేనను విమర్శించండి, బీజేపీని విమర్శించండి. ఎట్లా విమర్శించాలి? కొన్ని ఇప్పుడు ఏపీలో రోడ్ల మీద టోల్ గేట్లు వస్తున్నాయి అంటున్నారు. దాని మీద ఒక విమర్శనాత్మకంగా చర్చించండి సోషల్ మీడియాలో. ఆ టోల్ గేట్ల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందనే చర్చించండి. ఇలాంటి కార్యక్రమాలు ఎత్తుకోండి. అంతేగాని పేదవాడికి ₹5 అన్నం పెడుతుంటే దాన్ని విమర్శించేది, తర్వాత ఇంకేదో ప్రభుత్వం ఏదన్నా పేదవాళ్ళ కోసం తీసుకునే కార్యక్రమాలను విమర్శించేది, ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మీ పార్టీకి మంచి పేరు రాకపోగా ఇంకా ఇప్పటికే అధపాతాలను కూరుకుపోయారు. ఇంకా మీరు కనుమరుగైపోయే ప్రమాదం కూడా ఏర్పడుతుంది. కొంత సోషల్ మీడియా వాళ్ళ మీద కూడా ఒక అదుపు ఉండాలి పార్టీకి. ఆ సోషల్ మీడియా వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు, ఎలాంటి వీడియోలు చేస్తున్నారు, దేన్ని ప్రచారం చేస్తున్నారు, అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని, ఎలాంటి నిర్ణయాలని వీళ్ళు తలకెత్తుకుని నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. అన్న క్యాంటీన్ అనేది పేదవాడి కోసం పెట్టింది. ఖచ్చితంగా దీనివల్ల పేదవాళ్ళు మాత్రమే లబ్ధి పొందుతారు. కడు పేదవాళ్ళు, రిక్షా దొక్కేవాళ్ళు, రోజువారీ కూలీలు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు వెళ్ళి ఒక ₹5 ఇచ్చి భోజనం చేస్తారు మధ్యాహ్నం. దాన్ని మీరు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తే అది మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి మేలు చేస్తుందా? చేయదు కదా. మరి అలాంటప్పుడు మీ పార్టీకి అదుపు ఉండాలి కదా సోషల్ మీడియాలో. మీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కానీ, మీ సోషల్ మీడియా సంబంధించిన యాక్టివిస్టుల మీద మీకు అదుపు ఉండాలి కదా. వాళ్ళు ఈ అన్నా క్యాంటీన్ల మీద దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మీరు పాయింట్ తీసుకునే ముందు ఒక ప్రచారం, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆ పాయింట్లో ఉన్నటువంటి లోతుపాతుల్ని గమనించి అవగాహన చేసుకుని దుష్ప్రచారం చేస్తే బాగుంటుంది. దయచేసి వైసీపీ కార్యకర్తలకు కానీ, ఈ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈ ₹5 భోజనం అన్నా క్యాంటీన్ అనేది పేదవాడికి వరం లాంటిది. చక్కగా ఒక ₹5 ఇచ్చి కడుపు నిండా భోజనం చేస్తాడు. మీరు దీని విషయంలో కూడా మీరు ఇట్లా దుష్ప్రచారాలు మానితే రాజకీయంగా మీ పార్టీకి మంచి జరుగుద్దని నా అభిప్రాయం. Please like, share and subscribe Friday Media. Thanks for watching.